చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. ఎలా ఉన్నారు? గుడ్, బాగున్నాను. మీరు? ఐఎమ్ సూపర్. అండ్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అండ్ నిజామాబాద్ నుంచి మొదలైన మీ ప్రయాణం అనేది ఇప్పుడైతే 34 కంట్రీస్లో ప్రదర్శనలు ఇస్తూ అండ్ మిమ్మల్ని చూస్తే అంటే కొంచెం లేడీ గెటప్ వేసిన వాళ్ళనైతే మనం కనుక్కోగలుగుతాం, అవును, అది లేడీ గెటప్ వేశారని. కానీ మీ విషయంలో మాత్రం చాలామంది మోసపోయారు కూడా. ఆబ్వియస్లీ. అంటే దానికి ఒక డెడికేషన్ కావాలి గెటప్ వేస్తే. సో నేను గెటప్ వేసాను అంటే దానికి ఏది కావాలి, ఆహారం కానీ, నడక కానీ, భాష కానీ, ఫీలింగ్స్ కానీ, అది నేను నేర్చుకున్నాను. సో అలాగనే ఫస్ట్ ఇండస్ట్రీలో అంటే డాన్స్ బేబీ డాన్స్లో నేనే ఫస్ట్ విన్నర్ అండ్ లేడీ గెటప్ వేయడం కూడా. అది చూసి బూగీ బూగీ, ఈటీవీ, ఛాలెంజ్ 2000 అండ్ D2 ఇలా ఎన్నో షోలు చేశాను. తర్వాత మూవీసు, ఐటమ్ సాంగ్స్, హీరోయిన్ రోలు, చాలా క్యారెక్టర్స్ కూడా చేయడం జరిగింది అన్నట్లు. ఈ ఫిమేల్ గెటప్ అనేది ఇప్పుడు చాలామంది వచ్చారు. బికాస్ ఆఫ్ నేను వేసే టైంలో ఎవ్వరు లేరు, అంత మీడియా కూడా లేదు మాకు. అసలు ఎన్ని ఊర్లు ఎలా పర్ఫార్మెన్స్కి వెళ్ళే వాళ్ళమో తలుచుకుంటే ఇప్పుడు అసలు ఏమైపోయి ఆ రోజులు అనిపిస్తుంది. అంటే మీరు లేడీ గెటప్ వేసుకొని ప్రదర్శనలు ఇస్తున్న టైంలో కూడా చాలామంది వచ్చి మీకు ప్రపోజ్ చేయడము, దాంతోపాటు మేము ఆస్తి రాసిస్తాము పెళ్లి చేసుకుంటారా అని చెప్పేసి ప్రపోజల్స్ పెట్టడం అనేది కూడా జరిగింది. అవునండి, చాలా జరిగాయి. అసలు ఒకసారి ఒంగోలులో ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా మేము, జయలలిత గారు, చిట్టిబాబు గారు అండ్ వీళ్ళందరం ఫిలిం యాక్టర్స్ అందరం వెళ్ళాము. అక్కడ ప్రభలు జరుగుతాయి. ప్రభలల్లో ఏమైందంటే ఒక పేరు ఎందుకులే కానీ పాపం ఆయన చాలా, ఇప్పుడు ఆయన పెద్ద పేరు ఉంది. సో అలా వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను మీకు, ఇదిగో అంటే బంగారము అని మెడలో ఉన్నాయన్నీ ఒలిసి ఇచ్చేసారు నాకు. ట్రూ, ఎందుకంటే చిట్టిబాబు, జయలలిత అందరం మేము స్టేజ్ మీద ఉన్నాం ఇట్లా, అండ్ నాకు ఇచ్చేసి వెళ్ళారు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, చేసుకుంటావో చేసుకోవా, మాకున్న ఒక 100 ఎకరాస్ ఉంటుంది హాయిగా. అంటే తనకు తెలియదు నేను అబ్బాయి అనే సంగతి. సో అప్పుడు తర్వాత నాకు ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి, అంత బంగారం ఏం చేయాలని పిచ్చిలేసిపోయింది మాకు. చిట్టాబాబు గారికి చెప్పాను, అన్న ఏంటంటే ప్రోగ్రామ్కి అబ్బాయి అయినా వస్తారా అని. తర్వాత ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆయన ఎవరు ఏం తెలుసుకుంటే అతను లైక్ బిగ్ పర్సన్, వాళ్ళ సన్ ఆయన. సో ఆయనకు అన్ని ఇచ్చేసాము. తర్వాత చెప్పామంట, నేను అమ్మాయిని కాదండి అబ్బాయిని అలా అలా అంటే. ఇప్పటికీ ఆయన అప్పటి నుంచి ఇప్పటికీ అలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఏ షో ఉన్నా, ఏ ప్రోగ్రామ్ ఉన్నా పిలుస్తూ ఉంటారు మమ్మల్ని. ఇప్పుడు పెద్ద గ్రేట్ లీడర్ కదా ఆయన, ఇప్పుడు గ్రేట్ లీడర్ ఆయన. అసలు ఆ మెమరీస్ అన్ని తలుచుకుంటే హ్యాపీనెస్ అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అండ్ మరి ప్రపోజల్స్ విషయానికి వచ్చేటప్పటికి అంటే ఇప్పుడంటే మీరు చెప్పారు ఒకటి ఇన్సిడెంట్, కానీ ప్రపోజల్స్ విషయంలో అంటే అప్పుడు నేను తప్పించుకొని తిరుగుతాను. చాలామంది ఇట్లా అసలు ఇబ్బంది కూడా పెడతా ఉంటారు. అప్పటికి మా ఎంబట నా అసిస్టెంట్స్ ఉంటారు, తర్వాత మా డాన్సర్స్ ఉంటారు, అందరు ఉంటారు. వాళ్ళందరికీ మేము చెప్పుకుంటూ నవ్వుకుంటా అంటాను అట్లా. అసలు నిజంగా అంటే ఆడ వాళ్ళకి అంత శక్తి ఉన్నది అన్నట్లు. ఎంతటి సామ్రాజ్యాన్ని కూలిపోవడానికి కారణం వాళ్ళే అంటారు, గెలవటానికి కూడా ఆడదే కారణం అంటారు కదా. అలా ఆడవాళ్ళకి అంత శక్తి ఉందేమో, ఈ అమ్మాయి వేషం వేసిన మమ్మల్ని కూడా వదలకుండా అలా అసలు ఎంత మెస్మరైజ్గా వాళ్ళు ఉంటారనేది చాలా ఫన్నీగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు జాలేస్తూ ఉంటుంది, అయ్యో పిచ్చోళ్ళారా అనిపిస్తూ ఉంటుంది మనసులో. నేను అబ్బాయిని రా అమ్మాయిని కాదు అని అనుకుంటుంటే. ఓకే, మరి ఇప్పటి వరకు 34 కంట్రీసా? 30, 34, 34, 32 కౌంటింగ్ చేస్తే. వీటన్నిటితో పాటు పాకిస్తాన్లో కూడా ప్రదర్శన ఇవ్వడం అనేది కూడా హైలైట్. మేము కాదర్ అలీ బేగ్ ఫౌండేషన్ నుంచి అక్కడ వెళ్ళి పర్ఫామ్ 13 days ఉన్నామండి. లాస్ట్ గ్రాండ్ ఫైనల్ రోజే మా మెక్కపురంలో మేము పర్ఫార్మెన్స్ అయిపోయి ఫుడ్ కోర్ట్ వచ్చాము. రేపు గ్రాండ్ ఫైనాలియా అనగా ఈరోజు మా మెక్కపురంలో బాంబ్ బ్లాస్ట్ అయింది. అసలు ఏ ఇయర్లో? ఇది 2007. ఓకే. బాంబ్ బ్లాస్ట్ అయింది. మేమందరం పరుగు, మాకంత ప్రోటోకాల్ ఉంది. పోలీస్ ఇండియన్ అంటే ఇక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కదా వెళ్ళింది, ప్రోటోకాల్ ఉంది కాబట్టి వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని హడావుడిగా బస్ ఎక్కించుకొని తీసుకొని హోటల్కి తీసుకెళ్ళిపోయారు. తర్వాత మేము బస్ ఎక్కుతున్నాము, ఇంకో బాంబ్ బ్లాస్ట్ అయింది. అంటే ఆ బాంబ్ బ్లాస్ట్కు ఎలా భూమి కంపిస్తుంది అనేది లిటరల్గా చూశాను. అంటే ఇట్లా బస్సు ఇట్లా ఎగిరి ఇట్లా పడింది మాది, ఇట్లా ఇలా ఇలా అయింది. సో ఇంకా అయిపోయిందిరా అనుకున్నాం. మళ్ళీ ఇండియన్స్ మీరు టార్గెట్ చేస్తారో ఏంటో అనుకున్నాము. కానీ
ఇంకా సెకండ్ డే కూడా గ్రాండ్ ఫైనల్ బాగానే చేస్తారు కానీ మేము వెళ్ళలేదు ఎవరం. ఓకే. ఓకే. మెమోంటోస్ తీసుకోవటానికి అవి తీసుకోవడానికి కూడా ఎవరం వెళ్ళలేదు. మేము హోటల్లో ఉన్నాము. నెక్స్ట్ డే ఫ్లైట్కి అందరినీ పంపించేశారు మమ్మల్ని. ఇంతకు జరిగింది ఎక్కడండి అయితే? పాకిస్తాన్లో లాహోర్లో. లాహోర్లోనా? లాహోర్లో. ఓకే. ఓకే. చావు నోట్లోంచి అలా వెళ్ళి అలా బయటకొచ్చేసారు. అసలు మేము ఫుడ్ కోర్ట్‌లో పళ్ళెంలో అన్నం పెట్టుకొని అందరం తింటున్నాం మా డాన్సర్స్ అందరం ఆ! గ్రూప్. అది ఇలా ఎగిరి కింద పడింది. నేను ఏందో కింద నుంచి ఎవరైనా కొడుతున్నారేమో ఆ సౌండు వినేవరకి ఎలా అయితే ఒక్కసారి చెవులన్నీ ఇలా అయిపోతది గదా! అంతే. ఓకే. అంటే ఆహ్, ఒక అబ్బాయి, అమ్మాయిలా మారడానికి ద మేకప్ ఈస్ ద మెయిన్ రీజన్ యెస్. కదా! అది పర్ఫెక్ట్‌గా వేసుకుంటేనే ఎవరైనా గాని మనము అలా మోసం చేయగలుగుతాం. అయితే అప్పట్లో పాత సినిమా మేము చూసేవాళ్ళమండి చిన్నప్పుడు. టీవీ ఛానెల్‌లో వచ్చేది. మన రాజేంద్ర ప్రసాద్ గారిది 'మేడమ్' మూవీ. మేడమా? ఆ! యాహ్! 'మేడమ్' మూవీలో ఎలా అయితే రాజేంద్ర ప్రసాద్ అంటే గారు మోసం దానికన్నా చేశారో. ముందు 'చిత్రం బళ్ళారి విచిత్రం' నరేష్ గారు ఓకే. ఓకే. ఆయన కూడా చేశారు. మాకు చాలా గుర్తున్నంత వరకు అదే అది అనిపించింది. యాక్చువల్లీ నేను అప్పటికి డాన్స్ చేస్తా ఉన్నాను కదా! హ్మ్. 'చిత్రం బల విచిత్రం' తర్వాత నేను ఈ డాన్స్ బేబీ డాన్స్ విన్నర్ అయిన తర్వాత ఖమ్మంలో ప్రోగ్రామ్ జరుగుతుంది. బాబు మోహన్ గారు తీసుకెళ్లారు. ఓకే. సో, అప్పుడే విజయ నిర్మల గారు, కృష్ణ గారు నాకు పరిచయం అయ్యారు. హ్మ్. సో, వాట్ ఎ వండర్‌ఫుల్ గైస్. అంటే నాకు విజయ నిర్మల గారు, కృష్ణ గారు నన్ను అంత ప్రేమగా ట్రీట్ చేస్తారని నేను అనుకోలేదు. అసలు నేను అక్కడ వెళ్ళి 'దేవతలారండి' సాంగ్ చేస్తున్నాను. అసలు విజయ నిర్మలమ్మ వచ్చి అసలు ఎంత బాగున్నావు, నువ్వు ఎంత చక్కగా చేసావని నన్ను ఇట్లా హెయిరు ఇట్లా అంతా నాకిట్లా చేస్తా పాత సినిమా హీరోయిన్‌లు ఎలా ఎంత అందంగా తయారైనావు, నేను మళ్ళీ సినిమా తీస్తే కృష్ణ గారి పక్కన ఒక సాంగ్‌లన్నా పెడతా నిన్ను అని అన్నారన్నట్లు. సరే మాట్లాడితే నాకంతా అప్పుడు అంత జనరల్ నాలెడ్జ్ గానీ, బయట వెళ్ళామా, ప్రోగ్రామ్ చేసామా ఉండే. సో, అంత పర్ఫెక్షన్ అనేది మాట్లాడేది ఉండేది లేకుండే. హ్మ్. భయభక్తులతో ఉండేవాళ్ళం. అప్పుడు అమ్మ ప్రోగ్రామ్ అయిన తర్వాత చూసి స్టేజ్ మీదనే అనౌన్స్ చేసింది. హుహుహు. నేను లైఫ్‌లో సినిమా తీస్తే కృష్ణ గారి పక్కన మంచి వేషం ఏపిచ్చి ఒక సాంగ్ చేపిస్తాను మా చాందినితోటి అని చెప్పారు. సో, ఆ చెప్పడం ఏమో గానీ అలాగనే నాకొక 1 ఇయరు అమ్మ ఏం చేసిందంటే వాళ్ళకు ప్లానెటన్ క్లబ్ ఉండేది హ్మ్. నానకరామగూడలో. అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడంతా చెరువులు, కట్టలు అన్నీ ఉండేటియి. అప్పుడు ఈ హౌజు ఇవన్నీ లేవు గదా! వాళ్ళది ఒక్కటే రిసార్ట్ లాగా ఉండేది. యాహ్! అందులో ఎవ్రీ సండే మంత్లీ 2 టైమ్, 3 టైమో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్ కింద నా డాన్స్ ప్రోగ్రామ్ పెట్టిచ్చేదమ్మ. ఓకే. ఓకే. హ్మ్. ఆహా! సో, అలా అమ్మతోటి నాకు మంచి ర్యాపప్ ఉండేది. ర్యాపో అనేది కూడా. అప్పుడు చెప్పేది మా నరేష్ గారు కూడా చేశారు ఇలా సేమ్ చెప్పి అంటే ఆ పెద్దవాళ్ళ మన్ననలు పొందడం అనేది కూడా ఒక విధమైన హ్యాపీనెస్సే కదా రైట్. ఆర్టిస్ట్‌కు. సో, లేకపోతే ఒక మామూలు అబ్బాయి ఆడవేషం వేసుకొని చేస్తున్నాడంటే హ్మ్. సో, వాళ్ళకంత ఇది ఉండదు గదా! సో, పెర్ఫార్మ్ చూసిన తర్వాతనే దే విల్ అట్రాక్ట్ మీ ఓకే. అట్లా. ఇంతకు ఈ వేరే పేరనేది పెట్టుకోవచ్చు గానీ, చాందిని అనేది ఎందుకు ఆ! పెట్టుకున్నారసలు? యాక్చువల్లీ ఈ చాందిని అనే పేరు అలీ అన్న పెట్టాడు. అలీ గారు పెట్టారా? ఆ! ఆహా! నేను డాన్స్ బేబీ డాన్స్‌లో అమ్మాయి వేషం వేసుకొని డాన్స్ చేస్తా ఉన్నాను. హ్మ్. సో, అప్పుడు వేసేటప్పుడు ఏం పేరు పెడదాం, ఏం పేరు పెడదాం అని చంద్రశేఖర్ గదా! చందు. చందుని పిలిసేవాళ్ళు. అప్పుడు అలీ అన్న అన్నాడు చాందిని అన్నారు. హ్మ్. అలా ఆ అన్నకు థాంక్స్ చెప్పాలి అలీ అన్నకు. ఎందుకంటే అసలు చందు, చాందిని బావుందిరా ప్రాస అని అలీ అన్న అలా కంటిన్యూ చాందిని, చాందిని అని డాన్స్ బేబీ డాన్స్‌లో అలాగనే పేరొచ్చింది. అలాగనే విన్ అయితే మీకు అయ్యానన్నట్లు. నామకరణం చేశారు. నామకరణం చేసి చాలా ప్రోగ్రామ్‌లు కూడా తీసుకెళ్లారు అలీ అన్న గారు. ఓకే. యాహ్! సో, వాళ్ళ అమ్మకు నేను చాలా ప్రేముండేది ఆళ్ళ హ్మ్. అమ్మగారికి. నేను పోయినప్పుడల్లా చాలా నన్ను బాగా లైక్ చేసేది. అలాగే ఆహ్, ఎవరికైనా అంటే ఎవరికీ దొరకని అరుదైన గౌరవం అనేది కూడా మీకు దక్కడం అనేది కూడా ఒకటుంది. ఒక అదేంటంటే అదృష్టం. హీరోయిన్‌గా కూడా యాక్ట్ చేయడం. ఒక అబ్బాయి హీరోయిన్‌గా యాక్ట్ చేయడం అనేది చాలా అరుదు. ఇది వాస్తవం అండి. నేను ఒక హీరోయిన్ గాదు. ఒక 2, 3 సినిమాలో ఐటెమ్ సాంగ్స్ కూడా చేశాను. ఐటెమ్ సాంగ్స్ ఓకే. కానీ ఆ! హీరోయిన్‌గా ఎలా హీరోయిన్‌గా పాసిబుల్ చేయడం అనేది అనిపించింది? చాలా పెద్ద టాస్క్ అన్నట్లు. ఆ! 'తమాషా చూద్దాం రండి'లో మొత్తం నాదే ఉంటుంది. తర్వాత 'మిస్టర్ గిరీశం' రమ్యకృష్ణ గారి మూవీలో క్యారెక్టరు అండ్ ఐటెమ్ సాంగ్ ఉంటుంది హ్మ్. హీరోతోటి. తర్వాత నాగశౌర్యతోటి 'జాదుగాడు' చేశాను. చాలా మూవీస్ ఉన్నాయి. ఫస్ట్ ఐటెమ్ సాంగ్ ఇచ్చింది జయా మేడం గారు. హ్మ్. 'చంటిగాడు' సినిమాలో బాలాదిత్య హీరో, ఓకే. సుహాసిని హీరోయిన్. అందులో నేను కొక్కరొక్కో ఇది కన్నెకోడి పెట్టరో నిప్పుకోడి పట్టారో ఫస్ట్ ఐటెమ్ సాంగ్ అది నాదే. అరే! అసలు ఆ! యాక్చువల్‌గా లేడీ అనుకుంటాం గదండీ! లేడీ అనుకుంటారు. అందరు లేడీ అనుకుంటారు.
సో నేను ఎక్కడ అంత పబ్లిసిటీ సినిమా హిట్ అయితే కొంచెం నాకు కూడా మంచి పేరు వచ్చేది. షాకుల మీద షాకులు మాకైతే అయిపోయి- చూసే వాళ్ళకి కూడా ఇప్పుడు అంటే రీకలెక్ట్ చేసుకొని నేను అమ్మాయి అనుకున్నా కదా తర్వాత అని అనుకుంటారు. అంతకుముందు బిఫోరు మణిచందన హీరోయిన్, రవితేజ హీరో. ఉమ్. అందులో కూడా ఒక ఐటమ్ సాంగ్ మనిషిచ్చి చూడు, ఆ, యా. మణిచందన హీరోయిన్. అది కూడా ఒక మంచి సాంగ్, ఐటమ్ సాంగ్ రవితేజ తోటి. అప్పుడు నవీన్ గారి హీరోగా అంటారు అందులో రవితేజ హీరో. రవితేజ గారు. ఉమ్. ఓకే ఓకే. తర్వాత యూత్ అనే సినిమాలో మంచి ఐటమ్ సాంగ్, నా బ్యాడ్ లక్ ఏంటో తెలియదు కానీ మన ఆ, ఈయన ఉన్నారు కదా విక్రమ్ ఉమ్. హీరో, అయ్యా. తమిళనాడు విక్రమ్. విక్రమ్ గారు, ఆయన హీరో. చియాన్ విక్రమ్. అందులో నేను ఆ యూత్ సినిమాలో ఐటమ్ సాంగ్ ప్రేమ మాస్టర్, డాన్స్ కంపోజర్. సో అసలు అలా తొడ మీద కూర్చుని పెట్టుకునేవాడు ఆయన. అప్పట్లో చాలా చిన్న కదా నేను, డాన్స్ బేబీ డాన్స్ వచ్చిన తర్వాత. సో ఆ సినిమా పాపం డైరెక్టర్ మధ్యలో ఎంతో సినిమా ఆగిపోయింది అన్నట్లు. ఆహా, ఓకే ఓకే. సో ఆయన అప్పుడు ఇంకా అటు తమిళనాడు వెళ్ళిపోయారు విక్రమ్ గారు. అంటే ఇవే కాకుండా మీరు ఏంటంటే ఈ లేడీ గెటప్ వేస్తూ కాకపోతే నార్మల్గా కూడా వచ్చే అవకాశాలు అనేది కూడా తీసుకొని మరి ముందుకెళ్ళారు కదా, ఎలా అవును. ఉన్నింది ఆ రోజుల్లో అసలు? అసలు రెస్పెక్ట్ ఉండేదండి అప్పుడు, చాలా రెస్పెక్ట్ ఉండేది. క్యారెక్టర్స్ ఏది చేసినా అప్పుడు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఎప్పుడూ ఉండేదే కానీ అప్పుడు ఎవరు లేరు కదా, ఓన్లీ అండ్ సోల్నే సింగిల్గా నేనే ఉంటుంటే. ఏ లేడీ గెటప్ ఎవరు వేసినా, ఏ ప్రోగ్రామ్ అయినా చందు చాందిని పిలవండి అని చాలా ఈవెంట్స్కి వెళ్ళి చేసేవాడిని.